అన్న వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మూవీలో ప్లస్ పాయింట్ సింపుల్గా చెప్తా. ఇద్దరి యాక్షన్ సీక్వెన్సెస్, ఇద్దరు ఇంటరాక్షన్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ ఇద్దరి డాన్సెస్. నాకు రీసెంట్గా నచ్చిన బెస్ట్ మూమెంట్ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ క్లైమాక్స్ అన్న. నేను రీసెంట్ మూవీస్లో నాకు ప్రతి మూవీ క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేసుకుంటూ వచ్చింది. బట్ ఈ మూవీలో క్లైమాక్స్ అయితే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. తారకన చెప్పినట్టు ఈసారి ఒక్క కాలర్ కాదు 2 కాలర్లు ఎత్తుకొని సినిమా అయితే ఖచ్చితంగా చూడొచ్చు. తారకన చెప్పిన ట్విస్ట్ క్లైమాక్స్లోనే ఉంటుంది. తారక్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, ఈ సినిమాని మీరు అన్నని ఎలా చూడాలనుకుంటున్నారో దానికి మించి అయితే ఉంటుంది. దేవర తర్వాత మంచి సాలిడ్ కంబ్యాక్ ఫిలిం అయితే చెప్పచ్చు. మల్టీ స్టారర్ వెంకటేష్ మహేష్ బాబు ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఎట్లయితే ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించిందో, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి నచ్చే ఆడియన్స్కి మాత్రం ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. అక్కడక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, బీజిఎం కానీ సాంగ్స్ కానీ కొన్ని సీన్స్ కానీ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ కానీ. బట్ అవి కట్ చేస్తే పక్కా కమర్షియల్ ఫిలిం. ఎన్టీఆర్ గారి లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్ అండ్ హృతిక్ గారి డ్యాన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఎవ్వరు కూడా ఈ సినిమాకి ఒకటే చెప్తున్నానా, ఇద్దరు ప్రాణ స్నేహితులు దేశం కోసం చేసే పోరాటమే వార్ 2. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది సినిమా అనేది స్క్రీన్ ప్లే డిపెండ్ అయి ఉంది. నేనైతే 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి సినిమాకి అయితే వచ్చాను. బట్ నాకైతే 100% సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎన్టీఆర్ గారు ఉన్న గ్రేస్ మీద సినిమాకి రావడం జరిగింది. అసలు స్క్రీన్ ప్రజెన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. తారకన్న చెప్పినట్టు ఖచ్చితంగా బొమ్మ అయితే అదిరిపోయింది. ఆయన డీల్ చేసిన విధానం అయితే మాత్రం సినిమాలో చాలా అంటే చాలా బాగుంది. చాలా కేర్ తీసుకుని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి సీన్లో నన్ను చాలా బాగా చూపించారు. కాకపోతే డ్యాన్సుల్లో మాత్రం నిజంగా ఇరగదీశారని చెప్పాలన్నా. నిజంగా రుతిక్ రోషన్ మ్యాచ్ చేస్తాడా లేదని అనిపించింది. కానీ నిజంగా ఇద్దరికి ఏం మాత్రం తీసుకోకుండా ఆ సాంగ్లో డ్యాన్స్ చేశారు. ఇద్దరు వేసారనమాట. కొరియోగ్రఫీ ఎవరు చేశారు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎవరు డామినేట్ చేయలేదన్న. కాకపోతే సినిమాలో హై ఎవరికి ఉందంటే ఎన్టీఆర్ అన్నకి. యాక్షన్ సీక్వెన్స్లో కావచ్చు లేదా యాక్టింగ్లో కావచ్చు. నిజంగా ఆయన పండించేస్తారు యాక్టింగ్. ప్రతి సీన్లో ఆయన యాక్టింగ్ చూస్తే మనకి ఆ సీన్ పండిపోద్ది అనమాట. అంత బాగా యాక్ట్ చేశాడు. బట్ కీరా అద్వానీ గారు ఏంటంటే సినిమా పరంగా ఒక హీరోయిన్ ఉండాలి అని పెట్టారు తప్ప ఆవిడ పరంగా పెద్దగా అంటే ఇబ్బంది లేదు. ఏదైనా లేదు ఇబ్బంది ఏం కనిపించలేదు. నిజంగా ఆయనకి హృతిక్ రోషన్కి హీరోయిన్ ఉన్నా అంత బాడీ ఉన్నా నిజంగా ఎన్టీఆర్ వచ్చిన మాత్రం గూజ్ బంప్ సీన్స్ ఉంటాయి. అంటే ఎన్టీఆర్ డీల్ చేసిన విధానం అయితే మాత్రం చాలా బాగుంది. ఆయన ప్రతి సీన్స్ గూజ్ బంప్స్ విధంగా నిలిపారు అనమాట. మెయిన్ హీరో ఎన్టీఆర్ అంటున్నారు అనుకోవచ్చు. అంటే సినిమాలో ఎవరు మెయిన్ కాదు, ఇద్దరు సమానం. ఒక ఆయన నెగిటివ్ అవుతాడు, ఒక సీన్లో ఈయన నెగిటివ్ అవుతాడు. సో ఓవరాల్గా అలా కింద మీద పడుతూ సినిమాని అయితే బోరు కొట్టకుండా మాకు చూసినంత సేపు సరే బాగానే అనిపించింది అన్న దిదిగా తీసుకెళ్లారు. అంటే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని కాకుండా జస్ట్ ఓకే అన్న సినిమా అంతే. రేటింగ్ వరకు అడగొద్దు అన్న, ఎందుకంటే ఒకసారి వచ్చి హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి హ్యాపీగా ఉండొచ్చేమో కానీ అదర్ ఫ్యాన్స్కి అయితే ఒకసారి చూసే సినిమా అన్న. అంటే బోర్ కొట్టలేదు అంతే సినిమా. మన బ్లాక్ బస్టర్ పక్కన పెడితే అది కానీ యావరేజ్ అయితే ఒకవేళ ఇది వార్ 2 చూడడానికి రీజన్ చెప్పాలంటే కేవలం ఎన్టీఆర్ గారి స్పీచ్. ఏదో టిస్టులు ఉంటాయి, ఏదో మెరుపులు అరుపులు ఉంటాయి అన్నారు. కేవలం ఆయన స్పీచ్ కోసం నేను వార్ 2కి వెళ్ళాను అనమాట. ఇంకోటి ఏంటంటే రుతిక్ రోషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మూవీస్ ఇప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. ఆయన ఉండడానికి కారణం ఒకటి. సో వార్ 2 రావడానికి కానీ హిట్ అవ్వడానికి కారణం అయితే మాత్రం ఎన్టీఆర్ గారి యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే మనోడని లేపుకోవడం కానీ ఆయన ఎలాగా సారే కాబట్టి రుతిక్ రోషన్ మనోడిని ఎక్కువ లేపారు సినిమాలో. సో ఓవరాల్గా అయితే నాకు బోరు కొట్టనివ్వలేదన్న. సినిమా అయితే బాగా అనిపించింది. థ్యాంక్ యూ. వద్దరు యోధుల కింద మారుతారు 16-17 ఏళ్ళ వయసులో, అడాల్సెన్స్ వయసులో మారిన తర్వాత విధివశాత్తు ఇద్దరు విడిపోతారు. ఒకడు డాన్ దగ్గర పెరుగుతాడు, ఒకడు ఒక పెద్ద ఆర్మీ మేజర్ దగ్గర పెరుగుతాడు, దేశభక్తున్న ఆర్మీ మేజర్ దగ్గర. అయితే ఒక కలి అనే ఒక భయంకరమైన ముఠ మన దేశాన్ని నాశనం చేయాలని, మన ప్రైమ్ మినిస్టర్ని చంపేయాలని, మన దేశాన్ని ఆక్రమించుకోవాలని ఒక పెద్ద కార్టెల్ ఇంటర్నేషనల్ మాఫియా ట్రై చేస్తుంటే దాన్ని ఎదుర్కోవడానికి 2 యోధులు వస్తారు. ఆ 2 యోధులే చిన్నప్పుడు విడిపోయిన 2 పిల్లలు. అయితే విచిత్రం ఏంటంటే డాన్ దగ్గర పెరిగిన కుర్రాడేమో రా ఆఫీసర్గా మారతాడు, ఆర్మీ మేజర్ దగ్గర పెరిగిన కుర్రాడేమో దేశద్రోహిగా వస్తాడు. నిజంగా ఎవడు దేశద్రోహి, ఎవడు ఆర్మీ, ఎవరు నిజంగా మనకి కాపాడడానికి వస్తున్నాడు, వీళ్ళలో ఎవడు మంచివాడు చెడ్డవాడు అనేది సస్పెన్స్ మెయింటైన్ చేశారు. అలాగే మల్టిపుల్ క్యారెక్టర్స్లో కూడా ఎవడు నిజంగా మనకి దేశానికి సాయం చేసేవాడు ఎవడు అనేది ఆ మల్టిపుల్ లేయర్ కాంప్లెక్సిటీ తీసుకొచ్చారు సబ్జెక్ట్లో. ఇప్పుడు కూడా సస్పెన్స్ మెయింటైన్ చేశారు చివరి వరకు ఎవడు మంచివాడు చెడ్డవాడు అనేది.
అండ్ వీళ్ళిద్దరు ఫైట్ సీక్వెన్స్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి. ఒక్క డ్యాన్స్ మాత్రం పెట్టారు, ఎందుకంటే ఇద్దరు మంచి డాన్సర్స్ కదా, సో ఒక డ్యాన్స్ నెంబర్ అయినా లేకపోతే ఆడి మన ప్రేక్షకులు వాళ్ళ ఫ్యాన్స్ దెబ్బలాడతారని ఒక్క పెట్టారు. పాట సీక్వెన్స్లో నేను అనుకున్నా జూనియర్ ఎన్టీఆర్ డామినేట్ చేసేస్తాడు రితిక్ రోషన్ అని, కానీ రితిక్ రోషన్ కూడా భలే ఛాలెంజ్గా తీసుకుని ఈక్వల్గా చేశాడు. ఇద్దరు ఫెంటాస్టిక్గా చేశారు. ఇద్దరిని డైరెక్టర్ హ్యాండ్ టు హ్యాండ్ కంబ్యాట్ ఫైట్ టు ఫైట్ కంబ్యాట్ కన్నా క్యారెక్టర్ బ్యాలెన్స్ బాగా చేశాడు. కాకపోతే ఎన్టీఆర్కి అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే ఆయన క్యారెక్టర్లో గ్రే షేడ్స్, డార్క్ షేడ్స్ ప్లస్ హీరో షేడ్స్ కూడా ఉన్నాయి. ఇది ప్లెయిన్ హీరో షేడే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. సో మల్టిపుల్ ఇది వచ్చినప్పుడు అలాగే ఒక ఎగనీకి ఫీల్ అయిన ఒక విధివంచితుడైన అబ్బాయి అలాగే ఒకసారి విలన్గా ఒకసారి హీరోగా కనిపించేటప్పుడు చాలా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న అది క్యారెక్టర్ అది, అందుకని ఎన్టీఆర్ హైలైట్ అయ్యాడు ఆటోమేటిక్గా. ఇప్పుడు చూశాను భయ వార్ టు సినిమా చూసిద్దో ఈ కాలర్ దగ్గర అసలు ఈ కాలర్ కాస్త 2 కాలరు ఎత్తి చెప్తున్నా, వార్ టు సినిమా ఇండస్ట్రీ హిట్ అయిపోయింది అంతే. రాసి పెట్టుకో పక్క ఇదో 2 కాలరు ఎత్తి చెప్తాను. ఎత్తి నేను ఎన్టీఆర్ అన్నకి పెద్ద ఫ్యాన్ని, అదేవిధంగా సినిమాలో ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరూ ఫ్యాన్ని. కానీ వార్టులో పోయా ఉతిక్ రోషన్ అన్న ఎన్టీఆర్ అన్న ఇద్దరు బాబా గాల్లోనే ఫైట్లు, ఆ డ్యాన్సులు, ఆ యాక్టింగ్లు, డైలాగులు ఇద్దరు గాల్లోంచి ఎగిసి చేసి కొట్టుకుంటుంటే ఫైట్ మీద నుంచి ఏది విమానం గాల్లో పోతూ ఉంటుంది ఎక్కడి నుంచి ఎగిరి ట్రైన్ పోతూ ఉంటుంది గాల్లో ఇట్ట, ఆ బ్రిడ్జి మీద నుంచి ఎగిరి గాల్లోనే భయ్యా చెవులు అయితే పగిలిపోయా భయ్యా. థియేటర్ మొత్తం ఏంది భయ్యా అరుపులో ఆ గోల. థియేటర్లో అందరూ వాళ్ళు ఏదో గాల్లో ఎగరుతుంటే ఈ ఫ్యాన్స్ కూడా వీళ్ళందరూ కూడా గాల్లో ఎగరటానికి ట్రై చేస్తూ ఉంటే వీళ్ళు గాల్లో ఎగిరి కింద పడే ఓ అని అరుచుకుంటూ ఉంటే అబ్బా సినిమా చూస్తూ ఉంటే భయ్యా ఎలా ఉందంటే సినిమా వార్ టు సినిమా ఎన్ని దేశాల్లో అయితే తీశారో అన్ని దేశాల్లోనూ ఈ సినిమా 1000 కోట్లు పక్కా అంతే. అంటే ఒక్కొక్క దేశంలో 1000 కోట్లు అనమాట. ఎక్కడో 1000 కోట్లు, ఎక్కడో 1000 కోట్లు, ఎక్కడో 1000 కోట్లు, ఎక్కడో అంటే ఎక్కడెక్కడ మేడం లెక్కల్లో వీక్కివి. అందుకనే దయచేసి లెక్కల్లో వీక్కున్న వాళ్ళు రాకండి ఎక్కడికి నా అక్కడికి. తెలుగులో వస్తున్నా నేను ఇప్పుడు ఏమన్నాను, ఏ దేశంలో అయితే ఎన్ని దేశాల్లో అయితే ఈ సినిమా తీశారో అన్ని దేశాల్లో ఏమో చెప్పలేము. పుష్ప 2 కూడా క్రాచ్ చేయించాము, బాహుబలి రికార్డులు కూడా బ్రేక్ చేయించాము చెప్పలేము. ఇప్పటికి ఫస్ట్ షో అయితే అయ్యింది, ఇంకొక 2 షోలు ఓపిక పట్టండి, ఆగండి చూస్తా, మళ్ళీ వచ్చి మాట్లాడతా, మీతోనే మాట్లాడతా ఇదే ఛానల్లో వచ్చి మీ ముందు వచ్చి మాట్లాడతా. ఇంకా ఉత్తిక్ రోషన్ ఎన్టీఆర్ డామినేట్ చేసాడా అది అంటున్నారు అందరూ. ఎందుకంటే ఈ అన్నకి ఉత్తిక్ రోషన్ అన్నకేమో 3 పాటలు, ఈ ఎన్టీఆర్ అన్నకేమో 1 పాటే పోయా. నాకు ఎంత బాధ వేసిందంటే ఎన్టీఆర్ ఇద్దరు మెయిన్గానే ఉన్నారు, కానీ ఉత్తిక్ రోషన్ అన్నకేమో లవర్ ఉంది. ఇద్దరు ఉన్నారు లవర్లు ఉన్నాయి, రొమాన్స్ ఉన్నాయి, ముద్దులు ఉన్నాయి. ఎన్టీఆర్ అన్నకి లవర్ లేదు, హీరోయిన్ లేదు. ఎంత దారుణం అంటే అన్యాయం పోయా, దారుణం పోయా. అన్నా ఎన్టీఆర్ అన్న నీకు దండం పెడతానా, ఒక్కసారి నువ్వు లవర్ను కూడా పెట్టుకోవు. ఎన్టీఆర్ అన్న దయచేసి నువ్వు చేసే ప్రతి సినిమాలో నీకు లవర్ ఉండాల్సిందే, నీకు మెయిన్ క్యారెక్టర్ ఇవ్వాల్సిందే, నీకు ఒక 2 పాటలు పెట్టాల్సిందే. ఉత్తిక్ రోషన్ మాత్రం 2 పాటలు ఉన్నాయి స్పెషల్గా సపరేట్గా, కానీ ఎన్టీఆర్ అన్నకి పాటలు లేవు. అది మాత్రం నాకు చాలా బాధ వేసింది. సర్లేండి అయింది, కానీ ఫైట్లు మాకు ఉన్నాయి, ఇద్దరు అట్ట పోయారు. రేపటికల్లా ఈ సినిమా మాత్రం ఒక అన్నట్టు ఏంటంటే ఒక 10,000 కోట్లు పుష్ప రికార్డు కూడా బ్రేక్ చేద్దామని చెప్పలేం, వెయిటింగ్ చేద్దాం. నేను మళ్ళీ రేపు వచ్చి మీతోనే మాట్లాడతాను సరేనా. అంతసేపు దయచేసి వారి సినిమా చూడండి చూస్తానే ఉండండి అంతే పోనీ.